హలో ఎవరివన్, వెల్కమ్ టు టెక్వా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఉబంటులో విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయడం దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న బ్రౌజర్లోకి వెళ్ళి ఈ బ్రౌజర్లో విఎస్ కోడ్ ఫర్ ఉబంటు అని టైప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ లింక్, ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీరు దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఎయిదర్ బై యూజింగ్ టెర్మినల్ ఆర్ లేకపోతే మామూలుగా మనం ప్యాకేజ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. సో ప్యాకేజ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేది చూపిస్తాను నేను. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ .deb ఫైల్ అనేసి, ఈ .deb ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది యాడ్ అయిపోయింది. మా దాంట్లో ఆల్రెడీ ఉంది, సో నేను పాజ్ చేస్తున్నా. మీరు మాత్రం డౌన్లోడ్ చేసుకోండి పూర్తిగా. దాని తర్వాత డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ ఫైల్స్లో డౌన్లోడ్స్లో ఆ ఫైల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉంది కదా ఇది, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ అదర్ అప్లికేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది, లేకపోతే వ్యూ ఆల్ అప్లికేషన్స్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి చూడండి, దాని కింద ఉంటుంది. నాకైతే ఇక్కడ పైన ఉంది, మీకు రాకపోతే ఇక్కడ చూసుకోండి అదర్ అప్లికేషన్స్లో. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది కదా, నాకు డిలీట్ అనే ఆప్షన్ చూపిస్తుంది, మీకైతే ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎందుకంటే నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఉంది విఎస్ కోడ్, సో నో ప్రాబ్లం. మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది, ఖచ్చితంగా అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. సో మనం ఇప్పుడు విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్టెన్షన్స్. మనకి ఉబంటులో అడ్వాంటేజ్ ఏమంటే కంపైలర్ ఆల్రెడీ బిల్ట్ఇన్గా ఉంటుంది ఉబంటులో, సో మనకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ మనం సపరేట్గా కంపైలర్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్టెన్షన్స్ మాత్రం ఇక్కడ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. సేమ్ మనం విండోస్లో ఎలా ఎక్కిచ్చామో ఇక్కడ కూడా ఎక్స్టెన్షన్ ప్యాక్ అని ఉంటుంది, CR++ అనేసి. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి డిజేబుల్ ఆర్ అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది, మీకు ఉండదు. సో అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, అంతే. దట్స్ ఇట్ గైస్. ఓకే గైస్, మనం ఉబంటులో విఎస్ కోడ్ సెటప్ అనేది కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ సి ప్రోగ్రామ్ రాద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఒకవేళ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.